अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी మనము 2వ అధ్యాయములో 4వ పాదం చెప్పుకుంటున్నాము. నిన్న లింగ ప్రకరణంలో మనం కొన్ని సూత్రాలు చూసామండి. ఇప్పుడు అదే క్రమంలో కొన్ని ముందు సూత్రాలు చెప్పుకుందాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికన్నా ఏమైనా సందేహాలు చెప్పండి. అస్తు తర్हि ప్రకృతమనుసరామः. నిన్న ఛాయా బాహుళ్యే ఛాయాంత శబ్దం గమ్యమానమైనప్పుడు బహుత్వే గమ్యమానమైనప్పుడు అనైకర్మధారయః ఛాయాంతః తత్పురుషః నపుంసకలింగో భవతి అని చెప్పి మనం చెప్పుకున్నాము. దానికి ఉదాహరణలు శలభఛాయం, ఇక్షుఛాయం, ఈ 2 ఉదాహరణలు మనం చూసాం. ఓకే, ఇదే క్రమంలో నెక్స్ట్ చూడండి. సభ రాజా మనుష్య పూర్వ. సభ రాజ మనుష్య అమనుష్య పూర్వ. అక్కడ అవగ్రచేన ఉందంటే దాని అర్థం ఏంటి గుర్తుపెట్టుకుని అకారం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఓకేనా? అది అవగ్రచిహ్నం అంటే అకారం ఉందని చెప్పి తీసుకోవాలి. అస్తు సభ రాజా మనుష్య పూర్వ. పదవిభాగం వచ్చేసి సభ ప్రథమ విభక్తి ఏకవచనము. రాజ మనుష్య పూర్వ, రాజా మనుష్య అమనుష్య పూర్వ, ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ మొత్తం పదం అంతా కలిసి ఒకే పదంగా చెప్పుకోబడింది అన్నమాట. సమాసం వచ్చేసి నా మనుష్య అమనుష్య, నా మనుష్య అమనుష్య. మనుష్య శబ్దం ఉండకూడదు, నా మనుష్య అమనుష్య అని చెప్పి నేతృత్వ సమాసం చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నై తత్పురు, ఇది నై తత్పురు సమాసం. నా మనుష్య అమనుష్య నై తత్పురు సమాసం. స్లైడ్ మార్చండి. తర్వాత వచ్చేసి రాజాచ. ఇప్పుడు నెక్స్ట్ పదం అంటే రాజా అమనుష్య పూర్వ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి చెప్తున్నాడు ఇక్కడ విగ్రహవాక్యం ద్వారా. రాజాచ ఆ మనుష్యశ్చ, రాజా మనుష్యౌ, రాజాచ ఆ మనుష్యశ్చ, రాజాచ ఆ మనుష్యశ్చ, రాజా మనుష్యౌ. రాజ ఒక శబ్దం, మనుష్య ఒక శబ్దం, 2 శబ్దాలు ఉన్నాయి కాబట్టి రాజ మనుష్యం అని చెప్పి వచ్చిందన్నమాట ద్వివచనంలో. రాజమనుష్యౌ. ఇతరేతర యోగ ద్వంద్వ. ఏంటి? ఇతరేతర యోగ ద్వంద్వ. అస్తు. ఇది రాజ శబ్దము, అమనుష్య శబ్దం, మనుష్య శబ్దం. రాజాచ అమనుష్యశ్చ, రాజాచ అమనుష్యశ్చ, రాజా అమనుష్యౌ, ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం.
రాజా మనుష్యు రాజ శబ్దము అమనుష్య శబ్దము పూర్వంలో ఉంది యస్యాహ దేనికైతే రాజ శబ్దము అమనుష్య శబ్దం అంటే మనుష్యవాచి శబ్దం ఉండాలి, వేరే శబ్దం ఉండాలి. ఒకటి ఏదో రాజ శబ్దం ఉండాలి, రెండోది అమనుష్యం అంటే మనుష్యవాచి కాకుండా వేరే ఏదైనా ప్రాణివాచి శబ్దం ఏదైనా ఉండొచ్చు అన్నమాట. రాజా మనుష్యౌ పూర్వంలో ఉన్న యస్యాహ దేనికైతే స రాజ మనుష్య పూర్వ అంటే ఏ సభలో అయితే రాజా ఉన్నాడు అమనుష్యం అంటే అమనుష్యులు ఉన్నది అంటే అటువంటి పూర్వంలో ఉన్నటువంటి అంటే రాజశబ్దము అమనుశబ్దం పూర్వంలో ఉన్న ఏ దేనికైతే అంటే ఏ సభలో అయితే అని అర్థం. యస్యాహ సభాయాహ దాన్ని రాజ అమనుష్య పూర్వ అని చెప్పి చెప్పుకుంటామంట. అంటే అక్కడ రాజ మాత్రమే ఉన్నాడు, అక్కడ మనుషులంటూ ఎవరు లేదన్నమాట. అటువంటి సభ దాన్ని ఏమంటారు రాజ అమనుష్య పూర్వ. అటువంటి సభ ఏ సభలో రాజా ఉన్నాడు కానీ అక్కడ మనుషులు అంటూ ఎవరు లేదంట. దాన్ని రాజ అమనుష్య పూర్వ అని చెప్పి మన ఇక్కడ విగ్రహవాక్యం ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. అస్తు ఇది బహుళ సమాసం. అనువృత్తి వచ్చేసి పైనుంచి వస్తుంది. తత్పురుష అనైకర్మధారయ తత్పురుషో అనైకర్మధారయ నపుంసకం ఈ రెండు పదాలకి అనువృత్తి వస్తుంది. తత్పురుషో అనైకర్మధారయ నపుంసకం ఈ పదాలకు అనువృత్తి వస్తుంది. ఇప్పుడు సూత్రార్థం ఏంటో గమనించండి. చూడండి స్లైడ్ కనిపిస్తుందండి, చూడండి మీకు కనిపిస్తుంది చూడండి స్లైడ్. ఇప్పుడు చూసుకోండి ఏంటంటే అనైకర్మధారయ ఏంటి అనైకర్మధారయ సభాంత తత్పురుష. అనైకర్మ అంటే నైతత్పురుష సమాసం ఉండకూడదు, అలాగే కర్మధార తత్పురుష సమాసం ఉండకూడదు. ఏంటి నైతత్పురుష సమాసాన్ని కర్మధార తత్పురుష సమాసాన్ని వదిలిపెట్టి ఏదో సభాంత తత్పురుష సమాసం అయితే ఉందో ఏంటి సభాంత తత్పురుష సమాసం అయితే ఉందో అది ఇక్కడ తీసుకోవాలన్నమాట. అది ఇక్కడ చెప్పబడింది. అందుకే అనైకర్మధారయ సభాంత తత్పురుషో నపుంసక లింగో భవతి. నపుంసక లింగం అవుతుందని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు కనిపిస్తుంది అన్నమాట. చూడండి అనైకర్మధారయ సభాంత తత్పురుషో నపుంసక లింగో భవతి. కానీ ఎప్పుడు సచేత్ ఎప్పుడు ఉండాలి అది సాచేత్ సభ రాజపూర్వ అమనుష్య పూర్వాచ భవతి. ఆ సభ ఎలా ఉండాలి రాజపూర్వ అమనుష్య పూర్వ. రాజపూర్వంలో ఉండాలి అమనుష్యులు పూర్వంలో ఉన్నటువంటి సభ ఏదైతే ఉందో అటువంటి సందర్భంలో మాత్రమే ఈ అనైకర్మధార సభాంత తత్పురుష సమాసం ఏదైతే ఉందో అది నపుంసక లింగం అయిపోతుంది. కానీ ఎప్పుడు సాచేత్ సభ రాజపూర్వ అమనుష్య పూర్వ. రాజపూర్వంలో ఉండాలి, అమనుష్య పూర్వంలో ఉంటేనే. అంటే ఏ శబ్దంలో అయితే రాజశబ్దం పూర్వంలో ఉందో ఏ సమస్త పదంలో అయితే శబ్దం కాకుండా ఏ సమస్త పదంలో అయితే సమాసం చేసిన రెండు పదాలు ఖచ్చితంగా ఉంటాయి. అందులో పూర్వపదం ఏముండాలి రాజశబ్దం ఉండాలి. ఏంటంటే ఏముండాలి అమనుష్య శబ్దం ఉండాలన్నమాట. అంటే మనుష్యవాద శబ్దం కాకుండా వేరే శబ్దం ఉండాలన్నమాట. అటువంటి రాజా పూర్వ అమనుష్య పూర్వాచ సభాంత శబ్దం ఏదైతే ఉందో అటువంటి తత్పురుష సమాసం ఏదైతే ఉందో అది నపుంసక లింగం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అంటే దీని యొక్క ముఖ్య తాత్పర్యం ఏమిటి రెండు పదాలు సమాసం చేసినామంటే కనీసం రెండు పదాలు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. మనం రెండు పదాలు ఇక్కడ చూసుకుంటాట. అంటే పూర్వ పదంలో రాజశబ్దం ఉండాలి, అమనుష్య శబ్దం ఉండాలి. ఉత్తర పదం ఉండాలి ఖచ్చితంగా సభా శబ్దం ఉండాలి. ఏముండాలి సభాంత తత్పురుష అని చెప్పారు కదా. సభా శబ్దం అనివార్యంగా ఉత్తర పదంలో ఉండాలన్నమాట. పూర్వపదం రాజశబ్దం కానీ అమనుష్య శబ్దం మనుష్యవాచిక వేరే శబ్దం ఏదైనా ఉండొచ్చు అన్నమాట. అమనుష్య శబ్దం ఉండాలి. తర్వాత ఉత్తర పదము సభాంత శబ్దం ఉండాలి. సభా శబ్దం ఉంటే అటువంటి సభాంత తత్పురుష సమాసం ఏదైతే ఉందో అది నపుంసక లింగం అవుతుంది. నపుంసక లింగం కావడం వల్ల మనకు దాని ప్రయోజనాలు భిన్న భిన్నంగా ఉంటాయి అన్నమాట. ఒకటేమో అమ్ము తెచ్చుకోవడము, అలాగే ఇంకా కింద ఏ విచారు చూద్దాం. సో నపుంసకలింగం పోతే సాచేత్ సభ రాజమనుష్య సాచేత్ సభ రాజపూర్వ అమనుష్య పూర్వాచ భవతి అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. చూడండి ఇక్కడ
ఉదాహరణ అదే విధంగా ప్రస్తావించబడింది. ఏం ప్రస్తావించబడింది? ఇన సభం. ఏంటండి? ఇన సభం, ఈశ్వర సభం. ఇన సభం, ఈశ్వర సభం అంటే ఇన సభ అంటే రాజాకి సభ. ఇన సభం అంటే ఇన శబ్దం అనేది రాజార్థంలో వచ్చిందండి. ఇన శబ్దం కొత్తగా ఉంది మనకు చూడటానికి. ఇన సభం అంటే ఏమిటి? ఇన అంటే ఇక్కడ రాజార్థంలో పర్యాయ శబ్దమై ఉండొచ్చు అండి. ఇక్కడ రాజాకి సభ చెప్పారా? పూర్వంలో రాజ శబ్దం ఉండాలి, రాజవాచ శబ్దం ఉండాలన్నమాట. ఉత్తర పదం సభా శబ్దం ఉండాలి. ఇక్కడ ఇన పూర్వ పదం, సభ ఉత్తర పదం అనమాట. అందుకే ఇన సభం వచ్చిందన్నమాట. అలాగే ఈశ్వర సభం. ఈశ్వర శబ్దం అంటే స్వామి. స్వామి అంటే ఈశ్వరుడు అంటే రాజా. ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ ఇబ్బంది లేదు. ఈశ్వర శబ్దం పూర్వంలో ఉంది, సభా శబ్దం ఉత్తర పదంలో ఉంది. అందుకే ఈశ్వర సభం. ఇక్కడ దీంట్లో నపుంసకలింగం కావడం అని ఏమైపోయింది మనకు చూస్తున్న అమ్మో ఆమె పూర్వ ప్రకారంగా ఈశ్వర సభం ఇన సభం తయారైంది అన్నమాట. అమనుష్య పూర్వంలో అమనుష్యవాచ శబ్దం ఉండకూడదు. అటువంటి శబ్దాలు ఏంటి? రక్ష సభం, పిశాచ సభం అంటే రాక్షస సభం అంటే మనుషులు కాకుండా పిశాచులు, రాక్షసులు. ఓకేనా? అటువంటి ఇక్కడ మనుష్యవాచ శబ్దం ఉండకూడదు, కానీ రాక్షస భాష శబ్దం చెప్పలేదు కదా చెప్పి. కాబట్టి రక్ష సభం, పిశాచ సభ. రక్ష అంటే రాక్షస సభ అని అర్థం ఇక్కడ. సో రాక్షసం యొక్క సభ, పిశాచుల యొక్క సభ ఎక్కడైతే ఉండదని ఆ రకంగా చెప్పాడు. అంటే మొత్తానికి పూర్వంలో రాయ శబ్దం ఉండాలి, లేదంటే అమనుష్యవాద శబ్దం ఉండాలి. ఉత్తరప్రదేశ్ ఖచ్చితంగా సభాంత శబ్దం ఉంటే అటువంటి సందర్భంలో ఈ సూత్రం ప్రకారంగా అది నపుంసకలింగం అయిపోతుంది. ఇక్కడ నపుంసకలింగం కావడం అనేది లాభం వచ్చింది మనకు. ఇక్కడ కేవలం ప్రథమ విభక్తి ఏకొచ్చిన తెచ్చుకుంటాం. సూస్థానంలో అకారాంతం కాబట్టి అకారాంత నపుంసకాత్ లింగ ఉత్తరస్య సూస్తన అమ్ ఇది అయం ఆదేశో భవతి. తర్వాత అమి పూర్వ ప్రకారం కలిపేసుకుంటే ఇన సభం, ఈశ్వర సభం, రక్ష సభం, పిశాచ సభం ఇలాగ రూపాలు సిద్ధిస్తాయి. ఇక్కడ స్వం రూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ అనే సూత్రం ప్రకారంగా రాజా శబ్ద కా హి గ్రహణ హోనా చాహియే, ఉస్కే పర్యాయం కా నహి. ఇక్కడ వ్యాకరణ శాస్త్రం మనం చదువుకున్నప్పుడు స్వం రూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ ప్రకారంగా స్వరూప్ కా హి గ్రహణం ఉంటుంది. అంటే వాటి పర్యాయ శబ్దంగా గ్రహణం తీసుకోకూడదు అంట. అంటే వాటికి ఇప్పుడు ఇన శబ్దము, ఈశ్వర శబ్దం అనేవి ఇవి పర్యాయ శబ్దాలు అంటే రాజావాచ శబ్దాలే. కానీ డైరెక్ట్ గా వ్యాకరణం ఏం చెప్తుంది? స్వం రూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ అంటే ఈ వ్యాకరణ శాస్త్రం అని చెప్పుకునేటప్పుడు ఏది శబ్దం ఉందో అదే ఆ శబ్దం యొక్క అర్థం తీసుకోవాలి, కానీ దాని పర్యాయ శబ్దాలు తీసుకోకూడదు అనమాట. ఆ సందర్భం చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే రాజశబ్దకాహి గ్రహణం అంటే ఈ సూత్రం ప్రకారంగా సూత్రం ఎందుకంటే రాజా మనుష్య పూర్వ అని చెప్పాం. సూత్రంలో శబ్ద గ్రహణం ఇచ్చినప్పుడు శబ్దం తీసుకోవాలి, పర్యాయ శబ్దాలు ఎందుకు తీసుకుంటాం? అక్కడ పర్యాయ శబ్దాలు తీసుకోమని చెప్పి మనకి సంకేతం లేదు కదా. సూత్రంలో ఉంది, సూత్రంలో ఏ అర్థం ఉందో అది తీసుకోవాలి. ఇప్పుడు రాయ శబ్దం స్పష్టంగా పడింది, రాయ శబ్దం తీసుకో. ఇన శబ్దము, ఈశ్వర శబ్దం తీసుకున్నావు. ఇన అంటే రాజా, ఈశ్వర అంటే రాజా, కానీ ఆ పర్యాయ శబ్దం ఏం తీసుకున్నావు అని ఈ ఒక సందేహం అంటే ఇక్కడ. స్వం రూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ ప్రకారంగా రాజ శబ్దం మాత్రం తీసుకోవాలి. సూత్రంలో ఏ పదం అయితే ఉందో అది తీసుకోవాలి, దాని భిన్నార్థం తీసుకోవడానికి లేదన్నమాట. అది నియమం అనమాట. వాటి పర్యాయం తీసుకోకూడదు. కానీ కింటు జిత్ పర్యాయ వచనస్యైవ రాజాధ్యర్థం ఈ మహర్షి కాత్యాయన్ యొక్క వార్తిక అనుసారంగా ఈ వార్తిక రాజాకే పర్యాయం కా భీ గ్రహణ హోతా హై. అంటే రాజావాచ శబ్దం ఏదైతే ఉందో దాని పర్యాయవాచ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా గ్రహించవచ్చు అని చెప్పి ఇక్కడ వార్తికంలో మహర్షి కాత్యాయన్ వార్తికం ద్వారా దీన్ని గ్రహింపజేశాడు అనమాట. ఈ వార్తికం ఉంది కాబట్టి మనం పర్యాయ శబ్దాలు తీసుకోవచ్చు, వార్తికం లేకపోతే తీసుకోవడం లేదన్నమాట. కాబట్టి జిత్ పర్యాయ వచనస్యైవ రాజాధ్యర్థం ఈ వార్తికం. ఇది 1వ అధ్యాయం 1వ పాదము 67వ సూత్రం ఈ వార్తికం ఇవ్వబడిందండి. కానీ రాజాధ్యర్థం ఈ సందర్భంలో ఈ వార్తికం చేత రాజాకి పర్యాయ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రహించబడతాయి. కాబట్టి ఇక్కడ రాజ శబ్దం ఒకటే కాదు, రాజాకి పర్యాయ శబ్దాలు ఏవి ఉన్నాయో అవి తీసుకోవచ్చు అని ఈ వార్తిక మనకు గ్రహణం చేయించింది కాబట్టి ఇక సమస్య లేదు. లేకపోతే స్వరూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ ప్రకారంగా సూత్రంలో ఏ శబ్దం అవుతుందో ఆ శబ్దాన్ని గ్రహించాలి, దాని యొక్క అర్థాన్ని కానీ దాని యొక్క పర్యాయ శబ్దాలుగా గ్రహించకూడదు. ఆ సూత్రం చెప్పుకుంటప్పుడు మనం చెప్పుకున్నాం అనమాట. కానీ దానికి సమాధానం ఈ రకంగా వార్తికం ద్వారా అది తీసుకోబడిందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అస్తు. సో ఇందులో ఒక సందేహం ఉందో చెప్పండి. ఓకే. तो राजा की సభ, రాక్షసుం కి సభ అని పిశాచుం కి సభ అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ముందు రాజ శబ్దం కానీ అమనుష్య శబ్దం ఉండాలి.
ఇక్కడ రాక్షసులు పిశాసులు ఇది మనుష్యవాద శబ్దాలు కాదు కాబట్టి ఉత్తర పదంలో ఖచ్చితంగా సభాంత శబ్దం ఉండాలని చెప్పినాం అలాగే ఉంది కాబట్టి నపుంసకలింగం నపుంసకలింగం కాడ ఉన్న అతం అవి పూర్వ ప్రకారంగా రూపసిద్ధి మనం తయారు చేసుకున్నాం. అస్తు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది అర్థమైంది కదా. ప్రశ్న సూత్రంలో రాజా మనుష్య రాజ శబ్దం పడింది ఆ శబ్దమే గ్రహించాలి కదా. ఇక్కడ ఉదాహరణలు ఇన సభం ఈశ్వర సభ ఎందుకు ఉదాహరణగా ఇవ్వబడ్డాయి ఇది రాజ శబ్దం కాదు కదా అది సందేహం అండి. ఆ సందేహ నివృత్తి కోసం ముందు ఇక్కడ ఈ జిత్ పర్యాయ వచనస్యైవ రాజాధ్యర్థం ఈ వార్తికం ప్రకారంగా పర్యాయ శబ్దం తీసుకోవచ్చు ఇబ్బంది లేదని చెప్పి ఈ సూత్రం గ్రహింపజేసింది కాబట్టి మనకి ఇక్కడ సమస్య లేదు. అస్తు నెక్స్ట్ వచ్చేసి అశాలాచ ఏంటి అశాలాచ అశాల ప్రథమ విభక్తి ఏకవచనము చ అవ్యయ పదము. సమాసం వచ్చేసి నా శాల అశాల నై తత్పురుష సమాస నా శాల అశాల నై తత్పురుష సమాసం అన్నమాట. అనువృత్తి వచ్చేసి సభ తత్పురుషో నై కర్మధారయ ఏంటండి సభా శబ్దము అనువృత్తి వస్తుంది పై సభ ఎక్కడి నుంచి వచ్చింది రాజ మనుష్య ఏంటి సభా రాజ మనుష్య పూర్వ ఆ శబ్దం ఉంది కదా సభా రాజ మనుష్య పూర్వ ప్రకారంగా సభా శబ్దానికి అనువృత్తి వస్తుంది పైనుంచి. అస్తు అశాలాచ అశాల ఒకే పదం ఉంది కాబట్టి ఇక్కడ అశాల ప్రథమ విభక్తి ఏకవచనము చ విడిగా ఉంది కదా చ అవ్యయ పదము. అశాల అంటే నా శాల అశాల శాల అంటే ప్రకోష్టం అంటే రూమ్ లాంటిది గోశాల అశ్వశాల అంటుంటా కదా పాకశాల అలాగా శాల శబ్దం. నా శాల అశాల శాల శబ్దం ఉండకూడదంట ఇది నైతత్పురుష సమాసం నిషేధించబడింది. అస్తు అనువృత్తి వచ్చేసి సభ తత్పురుషో అనై కర్మధారయ సభ తత్పురుషో అనై కర్మధారయ తర్వాత నపుంసకం ఈ మూడు పదాలకి అనువృత్తి పైనుంచి తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు సూత్రార్థం ఏంటో గమనించండి. ఇప్పుడు అనై అని చెప్పి నిషేధించే కదా అశాలాచ నా శాల అశాల శాల ఉండకూడదు శాల శబ్దం ఉండకూడదు అందుకే శాలా భిన్న శాల శబ్దం స్త్రీలింగం కాబట్టి చాలా భిన్న అని చెప్పారు అది గమనించండి. శాల శబ్దం ఆకార అంటే స్త్రీలింగ శబ్దం. అస్తు శాలా భిన్న యా సభ శాలా భిన్న యా సభ తదంతో నై కర్మధారయ భిన్న తత్పురుషో నపుంసకలింగో భవతి. అక్కడ ముందే నై కర్మధార కూడా మనం చెప్పుకున్నాం అనై కర్మధార అని చెప్పుకున్నాం కదా కాబట్టి తత్పురుషో అనై కర్మధార అని చెప్పుకున్నాం. అంటే నై తత్పురుష సమాసాన్ని వదిలిపెట్టి కర్మధార తత్పురుష సమాసాన్ని వదిలిపెట్టి శాలా భిన్నమైనటువంటి సభాంత శబ్దం శాలా కానటువంటి సభాంత శబ్దం అయితే ఉందో శాలా భిన్న యా సభ తదంతా నై కర్మధారయ భిన్న ఇక్కడ అనై చెప్పకుండా నై భిన్న కర్మధారయ భిన్న తత్పురుష ఏదైతే ఉందో అటు తత్పురుష సమాసం నపుంసకలింగో భవతి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పబడింది అన్నమాట. అంటే ఈ సూత్రం శాలావా శబ్దం ఉండకూడదు కానీ సభాంతం ఉండాలి. శాల శబ్దం కాబట్టి మిగతా ఏ శబ్దం ఉండొచ్చు అన్నమాట. ఒక శాల శబ్దం మాత్రం ఉండకూడదు అని చెప్పి నిషేధించబడింది అన్నమాట. ఓకే అందుకే శాలా భిన్న యా సభ తదంతా అటువంటి సభాంత శబ్దం అయితే ఉందో నై తత్పురుష సమాసం వదిలిపెట్టి కర్మధార తత్పురుష సమాసం వదిలిపెట్టి వేరే తత్పురుష సమాసం ఏదైతే ఉందో అంటే శాల భిన్నం కాకుండా భిన్నమైన శబ్దం అయితే ఉందో అది నపుంసకలింగం అటువంటి తత్పురుష సమాసం నపుంసకలింగో భవతి అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. చూడండి ఉదాహరణ అదేవిధంగా ఇచ్చారు స్త్రీనాం సభ స్త్రీ సభ. ఇక్కడ చూడండి ఇది స్త్రీ సభ అంటున్నమాట అంటే పూర్వపదంలో శాల శబ్దం కాదు ఇక స్త్రీ శబ్దం అంట. స్త్రీనామ సభ స్త్రీ యొక్క సభని స్త్రీ సభ అంటాం. ఉత్తర పదంలో ఖచ్చితంగా సభాంతమే ఉండాలి కానీ పూర్వపదంలో ఎల్లప్పుడు కూడా శాల శబ్దం ఉండకూడదు. శాల శబ్దం కాకుండా ఇతర శబ్దాలు ఏవైనా ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ స్త్రీ శబ్దం తీసుకున్నాం స్త్రీనాం సభ స్త్రీల యొక్క సభని స్త్రీ సభ అంటాం. దాసీ సభ దాసినాం సభ దాసీ సభం దాసినాం సభ దాసీ సభం. దాసినాం సభ దాసీ సభం స్త్రీనాం సభ స్త్రీ సభం. ఇక్కడ నపుంసకలింగం కావడం ఏం లాభం వచ్చింది హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య ప్రకారంగా సభాషం దీర్ఘ ఉంది కదా ఇంకా హ్రస్వం అయిపోతుంది. తర్వాత నపుంసకలింగం కావడం అకారాంత నపుంసక లింగ ఉత్తరస్య
సుస్థాన అమ్ ఇది అయం ఆదేశం భవతి. అమ్ముడు వస్తుంది, అమి పూర్వ ప్రకారం కలిపేస్తే దాసి సభం, శ్రీ సభం ఇలాగ రూపాలు మనకు సిద్ధిస్తాయండి. అస్తు. ఇందులో యొక్క సందేహం ఉందండి? ఓకే, స్పష్టమైంది కదా. ఇక్కడ మనకు శాల శబ్దం కంటే భిన్నమైన శబ్దం ఉండాలి. శాల శబ్దం స్త్రీ శబ్దం ఉంది, అంతకుముందు తర్వాత ఉదాహరణ దాసి శబ్దం ఉంది. శాల శబ్దం కంటే భిన్నమైన శబ్దం ఏదైనా ఉండొచ్చు, కానీ ఉత్తరపద సభాంత శబ్దం ఉండాలన్నమాట. అటువంటి నైభిన్న భిన్నమైన తత్వ సమాసం అయితే ఉందో అక్కడ కూడా నపుంసకలింగం అవుతుంది అని చెప్పి సూత్రం ప్రస్తావించింది. అందుకే చాలా అర్థసే భిన్న జో సభ తదంత నై కర్మధారే భిన్న తత్పురుష సమాసం అయితే ఉందో దానికి కూడా నపుంసకలింగం, అది నపుంసకలింగం మారిపోతుంది అని చెప్పి చెప్పుకున్నాం. तो स्त्री सभा आदि में शाला नहीं कहा जा रहा है, स्त्रियों का समुदाय का कहा है. ఇప్పుడు స్త్రీ శబ్దం, స్త్రీ సభ అంటే అది సభ అంటే ఒక భవనం లాంటిదే, కానీ ఆ స్త్రీ యొక్క సమూహం చెప్తున్నామట. స్త్రీ సభ శాలాకి సంకేతం కాకుండా స్త్రీ యొక్క సముదాయాన్ని చెప్పబడుతున్నామట. స్త్రీ యొక్క సభ అని చెప్పి, అది దాసుల యొక్క సభ అని చెప్పి ఒక సమూహం సముదాయం చెప్పబడుతుంది. అది శాలావాచి శబ్దం కాదు. అందుకే ఇక ఈ సూత్రం ప్రకారంగా నపుంసకలింగం చేసుకున్నాము, అది మనకు కనిపిస్తుంది. అస్తు. నెక్స్ట్ వచ్చేసి 25వ సూత్రం చూడండి. విభాష సేన సురాఛాయ శాలా నిశానాం. విభాష సేన సురా ఛాయ శాలా నిశానాం. విభాష సేన సురాఛాయ శాలా నిశానాం. ఇది మనకి సూత్రము. పద విభాగం చూడండి. విభాష విడిగా ఉంది కాబట్టి ప్రథమ విభక్తి ఏకవచనం. మిగతా అవశిష్ట భాగం అంతా మొత్తం ఒకే శబ్దం కింద తీసుకున్నాం. సేన సురాఛాయ శాలా నిశానాం, ఇది షష్ఠి విభక్తి బహువచనంలో ఉంది. సేన సురాఛాయ శాలా నిశానాం, షష్ఠి విభక్తి బహువచనంలో ఉంది. అస్తు. సో ఇందులో ఏ పదాలు ఉన్నాయి? సేన సురాఛాయ అని చాలా పదాలు కనిపిస్తున్నాయి కదా, అదేంటో సమాసం ద్వారా విడగొట్టుకుంటామని. ఏ శబ్దాలు ఉన్నాయంటే చూడండి. సమాస సేనాచ సురాచ ఛాయాచ శాలాచ నిశాచ, ఇవన్నీ ఏ పదాలు ఉన్నాయండి? ఒక సేనా శబ్దం ఉంది, స్త్రీలింగ శబ్దం. సురా ఇది దీనికి ఆకారం. ఛాయా శాలా, ఇంకోటి నిషా. ఈ 5 శబ్దాలు ఉన్నాయండి. సేన సురా ఛాయా శాలా నిశాచ. ఇన్ని చకారంగా సేన ఇంకా సురా ఇంకా ఛాయా ఇంకా అంట మరియు అంట కదా. సేన శబ్దము మరియు సురా శబ్దము మరియు ఛాయ శబ్దము మరియు అలాగా చకారార్థం అంటే మరియు ఇంకా అనే అర్థంలో తీసుకుంటాం. వస్తు. ఇవన్నీ కలిపితే అయిపోయింది. సేనాచ సురాచ ఛాయాచ శాలాచ నిశాచ. ఈ షష్ఠి విభక్తి బహువచనం విడగొట్టి ఈ పదాలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే అయిపోయింది. మళ్ళా సేన సురా ఛాయ శాలా నిష, లాస్ట్ శబ్దం నిషా శబ్దం, ఇవన్నీ కలిపితే బహువచనంలోకి వచ్చాయి. నిషాహ అయిపోయింది. మొత్తమే కదా, చాలా శబ్దాలు కదా. కాబట్టి సమస్త పదంలో సేన సురా ఛాయ శాలా నిషాహ. మనకు సూత్రంలో 10 విభాగం షష్ఠి విభక్తి బహువచనం విడగొట్టినాం కాబట్టి దానిలోకి మార్చడం కోసం మళ్ళీ తాసాం. సేన సురాఛాయ శాలా నిషాహ తాసాం. తాసాం మొత్తము మళ్ళీ కలిపితే సేన సురాఛాయ శాలా నిశానాం అలాగా వస్తుందన్నమాట. ఓకేనా? అది మనం గమనించాలి. అస్తు. ఇది ఇతరేతర యోగదంత సమాసం. ఇప్పుడు పైనుంచి అనువృత్తి తత్పురుషో అనైకర్మధారయ నపుంసకం. తత్పురుషో అనైకర్మధారయ నపుంసకం. ఈ రకంగా అనువృత్తి తీసుకొచ్చుకుంటాం. పైనుంచి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు సూత్రార్థం గమనించండి. చూడు, సూత్రంలో పడకు సూత్రార్థము పదంలో ఉన్న విభక్తిని బట్టి, సూత్రంలో శబ్దాలను బట్టి, అనువృత్తిని బట్టి మనం సూత్రార్థం చెప్పుకుంటాను. ఇక సూత్రంలో లేని పదాలు కాకుండా వేరే పదం మన అధ్యయనం చేసుకోవడానికి లేదన్నమాట. ఖచ్చితంగా సూత్రంలో పదాలు ఉండాలి, లేదా పైన వచ్చిన అనువృత్తి వచ్చిన పదాలే ఉండాలి.
వాటి ద్వారా సూత్రార్థం చెప్పుకుంటాం, వేరే పదాలతో చెప్పుకోనమాట. ఓకే, చూడండి. సూత్రార్థం వచ్చేసి సేన సుర ఛాయ, సేన సుర ఛాయ శాల నిష. చూడండి ఎంత సింపుల్ గా ఉంది సూత్రార్థం కూడా. అక్కడ సూత్రం ఉండే పదాన్ని విడగొట్టుకుని చెప్పుకుంటాం. అక్కడ సేన సుర ఛాయ శాల నిష ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు. ఇత్యేతద్ అంతో, ఇది ఏతద్ అంతో అంటే ఈ శబ్దం అంతిమంలో ఉండాలంట. అంటే సేన శబ్దం అంతిమంలో ఉండాలి, లేదా సుధా శబ్దం అంతిమంలో ఉండాలి, ఛాయ శబ్దం అంతిమంలో ఉండాలి, శాల శబ్దం కానీ నిషా శబ్దం. ఇవి దానికి సమాసం చేస్తే 2 పదాలు ఉంటాయి, కానీ ఉత్తర పదంలో ఉండాలన్నమాట. నిష ఇత్యేతద్ అంతో అనై కర్మధారయ తత్పురుష వికల్పేన. స్లైడ్ మార్చండి. వికల్పేన తత్పురుష సమాసం భవతి. వికల్పేన నపుంసకలింగో భవతి. తత్పురుష సమాసం కాదు, వికల్పేన నపుంసకలింగో భవతి. మళ్ళీ చూడండి, సూత్రం నుండి పదాలు తీసుకున్నాము. సేనా సురా ఛాయ శాల నిష ఇది ఏతద్ అంతః. ఈ శబ్దాలు అంతిమంలో ఉన్నాయి ఏదానికైతే, ఏ పూర్వపదానికైతే. ఇత్యేదంతో అనై కర్మధారి నేతత్పురుష సమాసం వదిలిపెట్టి, కర్మధార తత్పురుష సమాసం వదిలిపెట్టి అనై కర్మధారయ తత్పురుషో వికల్పేన నపుంసకలింగో భవతి. వికల్పం చేత నపుంసకలింగం అవుతుంది. వికల్పేన నపుంసకలింగో భవతి అని ఈ సూత్రార్థం చెప్పిందండి. ఓకేనా? అస్తు. వికల్ప నపుంసకలింగో భవతి. కాబట్టి ఈ శబ్దాలు అంతిమంలో ఉంటే ఇటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో పూర్వపదంలో ఏదైనా ఉండొచ్చు, కానీ ఉత్తర పదంలో ఏదైనా ఉండొచ్చు, కానీ క్షమితం, పూర్వపదంలో ఏదైనా ఉండొచ్చు. ఉత్తర పదం మాత్రం సేన సుర ఛాయ ఇవే శబ్దాలు ఉన్నాయన్నమాట. అప్పుడు అటువంటి తత్పురుష సమాసము నపుంసకలింగం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం అని ప్రస్తావించింది. ఇప్పుడు అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు. చూడండి, ఇక్కడ పైన కనిపిస్తున్నాయి. బ్రాహ్మణ సేనం. సేన శబ్దం అంతిమంలో ఉంది కదా, ఇక్కడ పూర్వపదంలో బ్రాహ్మణ శబ్దం ఉంది. ఇప్పుడు వికల్పంగా వచ్చింది చెప్పింది సూత్రం. ఏం చెప్పింది? ఈ సూత్రం ప్రకారం నపుంసకలింగం వికల్పంగా వస్తుంది. ఎప్పుడైతే వికల్పంగా వచ్చిన ఒక పక్షంలో నపుంసకలింగం చేశాం కాబట్టి అతం ప్రకారంగా సూర్యుకొని చూస్తాను అమ్మ వస్తుంది అన్నమాట. అందుకే బ్రాహ్మణ సేనం అయిపోయింది. ఏ పక్షంలో అయితే మనము నపుంసకలింగం కాదో అప్పుడు బ్రాహ్మణానం సేన బ్రాహ్మణ సేన అలా వస్తున్నాడు. అంటే బ్రాహ్మణానం సేన అంటే బ్రాహ్మణుల యొక్క సేన. ఇక్కడ ఉత్తర పదంలో మనకు సమస్త పదం చేత మనం సూ తెచ్చుకుంటాం, కానీ ఆ సూకి సామాన్యంగా ఇది స్త్రీలింగ శబ్దం కాబట్టి, ఆబంత శబ్దం కాబట్టి మనం హల్యాభ్యో దీర్ఘ సుదిశ్య ప్రదిక్తం హల్ ప్రకారంగా దానికి సూ లోపం చేసుకుంటామట. అందుకే బ్రాహ్మణ సేన అలాగే ఉండిపోయింది అన్నమాట. పూర్వపదంలో పాటు హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య ప్రకారంగా సేనా శబ్దం దీనికి ఆకారంగా హ్రస్వం చేసుకున్నాము. తర్వాత నపుంసకలింగం కాబట్టి అకారాంత శబ్దం కాబట్టి పక్కన చూస్తాను అమ్ము చేసుకొని అమ్మి పూర్వ ప్రకారం కలిపేసుకుంటే బ్రాహ్మణ సేనం, కాని పక్షంలో బ్రాహ్మణ సేన అలాగే ఉంటుంది. అలాగే అసురానం సేన అసుర సేనం. ఒక పక్షంలో నపుంసకలింగం కాని పక్షంలో అసుర సేన అలాగే ఉంటుంది. అలాగే యవానాం సురం యవసురం లేదా యవసుర. ఇవన్నీ ఇక్కడ ఒక్కోదా సేనా శబ్దానికి. అలాగే సురా శబ్దం ఉందా, సేనా సూత్రంలో సేనా శబ్దానికి ఉదాహరణ ఇచ్చారు. సురా శబ్దానికి 2 ఉదాహరణలు. అసుర సేన, అసురానాం సేన అసుర సేన. ఈ 3 అసుర సేన 3 ఉదాహరణలు సేనా శబ్దానికి ఉదాహరణ ఇచ్చారు. నెక్స్ట్ యవసురం. సురా శబ్దానికి యవసురం యవసుర. ఛాయ శబ్దానికి ఉదాహరణ కుఢ్యఛాయం కుఢ్యఛాయ. గోశాలం గోశాల ఛాయ శబ్దానికి. అలాగే నిషా శబ్దానికి శ్వనిషం శ్వనిషా. ఇక్కడ అన్నిటికీ ఒక్కొక్క పదానికి ఉదాహరణలు మనకు చూపించామట. కాబట్టి సేన శబ్దానికి 2 ఉదాహరణలు చూపించారు. ఇక్కడ సుధా శబ్దానికి ఒక ఉదాహరణ ఉంది. కాబట్టి వికల్పంగా ఉండేది 2 చూపిస్తాయి. ఒక పక్షంలో నపుంసకలింగం అయినప్పుడు యవసురం వస్తుంది. నపుంసకలింగం కాని పక్షంలో యవసురా దీనికి ఆకారం శబ్దం ఉంటున్నాడు, స్త్రీలింగ శబ్దం. అలాగే కుడ్యఛాయ కాని పక్షంలో గోశాలం, నపుంసకలింగం కాని పక్షంలో గోశాల. అలాగే స్వనిష. ఈ రకంగా మనకు ఉదాహరణ స్పష్టంగా సూత్రంలో ఉండేటువంటి పదాలను బట్టి మనకు ఉదాహరణ కూడా స్పష్టంగా అర్థమవుతున్నాయి.
అస్తు. ఇక్కడ పూర్వసూత్రం చేత కిసిసే నపుంసకలింగ నహి ప్రాప్త అంటే ఈ శబ్దాల్లో మాత్రం పూర్వసూత్రాల ప్రకారం ఎక్కడ కూడా మనకు నపుంసకలింగం ప్రాప్తం కాలేదండి. ఏంటి ఈ శబ్దాలకు పూర్వంలో నపుంసకలింగ ప్రకారం చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఎక్కడి నుంచి నపుంసకలింగ ప్రకారం ఆ లింగ ప్రకారం స్టార్ట్ అయింది కదా, అక్కడి నుంచి ఏ సూత్రం ప్రకారం కానీ ఈ శబ్దాలకు నపుంసకలింగం వస్తుందని చెప్పి చెప్పలేదు అనమాట. పూర్వ సూత్రం వేసి కిసిసే నపుంసకలింగ నహి ప్రాప్త, ఏ సూత్రం ద్వారా కూడా ఇది నపుంసకలింగం అవుతుంది. బ్రాహ్మణ సేనా శబ్దానికి, సుర శబ్దానికి, అసుర ఛాయ శబ్దానికి, శాల శబ్దానికి, నిష శబ్దానికి అని ఈ శబ్దాలు అంతిమంలో ఉంటే నపుంసకలింగం వస్తుందని చెప్పి ఏ సూత్రంలో చెప్పుకోలేదు. కాబట్టి అప్రాప్తత అంటే ప్రాప్తం కాకుండా ఉంటే ఈ సూత్రము ప్రాప్తి కలిగించింది అన్నమాట, వికల్పంగా ప్రాప్తి కల్పించింది అన్నమాట. అందుకే అప్రాప్తత. సో అప్రాప్తి విభాష అంటే ప్రాప్తం లేదనమాట, ప్రాప్తి లేకుండా ఈ సూత్రం వికల్పంగా ప్రాప్తి కలిగించింది. అందుకే అప్రాప్త విభాష అంటే అప్రాప్తికి ప్రాప్తి కలిగించింది, అందుకే అప్రాప్త విభాష అంటామన్నమాట. అస్తు. ఇక్కడ తాత్పర్యం అర్థమైందా? పూర్వ సూత్రంలో ఏ సూత్రం ద్వారా కూడా ఈ సేనా శబ్దానికి, సురా శబ్దానికి, ఛాయా శబ్దానికి, నిషా శబ్దానికి, శాల శబ్దానికి నపుంసకలింగం వస్తుంది అని చెప్పి ఏ సూత్రంలో చెప్పుకోలేదు అన్నమాట. కానీ ప్రాప్తం లేకుండా ఉంటే సూత్రం ఏమో చేసింది, వికల్పంగా ప్రాప్తం కలిగించింది, ఒక పక్షంలో నపుంసకలింగం వచ్చే విధంగా చేసింది. ఓకే, ఇది దీని యొక్క తాత్పర్యం. అస్తు. ఇందులో యొక్క సందేహం ఉందా? ఇదివే సూత్రం స్పష్టంగా ఉంది మనకు. అస్తు. నెక్స్ట్ వచ్చేసి కుడ్య ఛాయ అంటే దీవాలకి ఛాయ, కుడ్యం అంటే గోడ, గోడ యొక్క నీడ, ఛాయ నీడ. గోశాల తెలుసు. శ్వ నిషం అంటే కుత్తోంకి రాత్ అంటే కుక్కల యొక్క రాత్రి. స్వ నిషా అంటాం కదా, శ్వ అంటే శునకం అంటే కుక్క, కుక్కల యొక్క రాత్రి. శ్వ నిషా, శ్వ నిషం అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. గోశాలం, గోశాల చూడు, అంటే గోశాల మన లోకంలో గోశాల శబ్దం ప్రయోగిస్తుంటాడు. గోశాలం కూడా చెప్పొచ్చా, అది గోశాలం కూడా ప్రయోగిస్తుంటాడు. గోశాలం కూడా వస్తుంది వికల్పక్షంలో, వికల్పంగా ఒక పక్షంలో అది కూడా వస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది సూత్రం ప్రకారంగా. అస్తు. నెక్స్ట్ వచ్చేసి 20వ సూత్రము పరవల్ లింగం. పరవల్ లింగం ద్వంద్వ తత్పురుషయో. పరవల్ లింగం ద్వంద్వ తత్పురుషయో, ఇది మనకు సూత్రము. పరవత్ చూడు, పదవిభాగం చేసిన పరవత్ అయిపోయింది. అక్కడ పరవల్లి ఉంది, ఆ పరవల్లి విడగొట్టింటే పరవత్ అయిపోయింది అన్నమాట. మామూలుగా అయితే సంధి వల్ల లకారం వచ్చేసింది, అది చూద్దాం. పరవత్ అవ్యయ పదము, లింగం ప్రథమా విభక్తి ఏకవచనము, ద్వంద్వ తత్పురుషయో షష్ఠి విభక్తి ద్వివచనం. ద్వంద్వ తత్పురుషయో షష్ఠి విభక్తి ద్వివచనము. ఓకేనా. సో ఈ రకంగా 3 పదాలు విడగొట్టుకున్నాము. అందులో పరవత్ ప్లస్ లింగం, మళ్ళీ సూత్రంలో పరవల్ లింగం ఎలా వచ్చిందండి చెప్పగలుగుతారన్నా? పరవల్, పరవత్ ఉంది కదా అక్కడ, పరవత్ లింగం, పరవత్ లింగం, పరవల్ లింగం ఎలా అయిపోయింది? తోర్లి, తోర్లి. ఓకే, ఉత్తమం అండి. తోర్లి. ఎప్పుడైనా కానీ తకారం పక్కన లకారం ఉంటే తోర్లి, ఆ తకారస్య లకారం అయిపోతుంది, తకారం లకారం అయిపోతుంది. ఓకేనా. సో తోర్లి ప్రకారంగా ఇక్కడ తాగు లాగా మారిపోయింది, అందుకే పరవల్ లింగం అలా వచ్చింది. అస్తు. ద్వంద్వ తత్పురుషయో, దీన్ని మనం విడగొట్టుకుని ఇక్కడ కొంచెం ఏ అర్థంలో ఉంది చూపిస్తారు. పరవత్ అంటే ఏమిటి? పరస్య ఇవ పరవత్ అంటే వేరే దానికి సమానంగా. పరస్య ఇవ పరవత్, పరస్య షష్ఠి భక్తి విడగొట్టినాం కాబట్టి పరస్య అంటే వేరే దానికి సమానంగా అయితే ఉందని పరవత్ అంటాం. అంటే వేరే ఇప్పుడు రామవత్ భవతివత్ అని చెప్తే రామ శబ్దానికి సమానంగా నడుస్తుంది, భవతి శబ్దానికి సమానంగా నడుస్తుంది. అలాగా పరస్య యువ పరవత్, పర శబ్దానికి సమానంగా, వేరే శబ్దానికి సమానంగా. యువ అంటే సమానార్థంలో, పరస్య యువ పరవత్. ఇది షష్ఠి అర్థే, షష్ఠి అర్థంలో ఉందన్నమాట. ఎందుకంటే షష్ఠి భక్తి విడుకుంటాం కదా, సంబంధార్థంలో ద్యోతిస్తుంది అన్నమాట. తత్ర తస్యేవ ఇది వతి. ఇక్కడ పరవత్ అంటున్నాం కదా, పరవత్ లో వత్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ తత్ర తస్యేవ అనే సూత్రం ప్రకారం వతి ప్రత్యయం వచ్చేసి పరవత్ అనే రూపం సిద్ధించింది అన్నమాట. ఓకేనా. ఓకే. పరవత్ లో వత్ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే తత్ర తస్యేవ అనే సూత్రం ప్రకారంగా, తస్య అంటే షష్ఠి విభక్తి యొక్క అర్థం. షష్ఠి అర్థం చెప్పారా, షష్ఠి విభక్తి అర్థంలో యువార్థం వచ్చినప్పుడు, తుల్యార్థం వచ్చినప్పుడు అక్కడ వతి ప్రత్యయం వస్తుంది. అంటే సమానత అని చెప్పడం కోసము.
ఇక్కడ ఈ ప్రత్యయం వచ్చింది పరవత్, అది కొంచెం మనం వ్యుత్పత్తి చెప్పుకున్నాం. అస్తు. ఇప్పుడు ద్వంద్వ తత్పురుషయో అంటే ఏమిటి? దానికి విగ్రహవాక్యం చెప్తున్నారు సమాసం ద్వారా. ద్వంద్వశ్చ తత్పురుషశ్చ ద్వంద్వ తత్పురుషౌ. ద్వంద్వశ్చ తత్పురుషశ్చ ద్వంద్వ తత్పురుష, రెండు కాబట్టి అవు పెట్టుకున్నాం, ద్వివచనం అవు వచ్చిన మాట. ద్వంద్వ తత్పురుషౌ తయోహు, మా దాన్ని షష్ఠీ భక్తి ద్వివచనం తీసుకెళ్ళగలిగితే ఎందుకంటే తయో తస్య తయోహు తేషాం, అదే కదా. తత్శబ్దానికి పుల్లింగం వస్తుంది, పుల్లింగం షష్ఠీ భక్తి. తస్య తయోహు తేషాం, నపుంసకలింగం వస్తుంది, తస్య తయోహు తేషాం. అస్తు. ఇక్కడ తయోహు ద్వంద్వ తత్పురుషయోహు అలాగా మార్చేసుకున్నాం. అస్తు. ద్వంద్వశ్చ తత్పురుషశ్చ ద్వంద్వ తత్పురుషౌ తయోహు ద్వంద్వ తత్పురుషయోహు ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం మనం చూస్తున్నాం. అస్తు. ఇప్పుడు అర్థం ఏంటో గమనించాలి. సూత్రంలో ఉండే పదాలను తీసుకుని మనం అర్థం చెప్పుకోవాలి. ద్వంద్వ సమాసస్య తత్పురుష సమాసస్య, అంటే ద్వంద్వ తత్పురుష సమాసానికి, ద్వంద్వ సమాసస్య ద్వంద్వ సమాసానికి, తత్పురుష సమాసస్య ఇంకా చ శబ్దం ఇక్కడ. ద్వంద్వ సమాసస్య మరియు తత్పురుష సమాసస్య చ అంటే మరియు ఇంకా. తత్పురుష సమాసానికి పరస్య ఇవ లింగం భవతి. పరస్య అంటే పక్కన ఏది లింగం ఉందో ఆ లింగానికి సమానం అయిపోతుంది. అంటే పక్కన పుల్లింగం అంటే పుల్లింగానికి సమానం అయిపోతుంది, స్త్రీలింగం ఉంటే స్త్రీలింగానికి సమానం అయిపోతుంది, నపుంసక లింగం ఉంటే నపుంసక లింగానికి సమానం అయిపోతుంది. అంటే పక్కన ఏ లింగం ఉంటే ఆ లింగానికి సమానం అయిపోతుంది. పరవల్ లింగం పరవత్ లింగం భవతి, అంటే పక్కన ఉండే లింగానికి సమానం అయిపోతుంది. అది ఇక్కడ ద్వంద్వ సమాసస్య తత్పురుష సమాసస్య, దానికి ద్వంద్వ సమాసం ఎక్కడ ఉందో తత్పురుష సమాసం అక్కడ మాత్రమే పరవల్ లింగం అంటే పరవత్ పద శబ్దానికి సమానంగా లింగం వస్తుంది అని ఈ సూత్రం చెప్పినగా. సూత్రంలో అర్థం ద్వంద్వ సమాసానికి తత్పురుష సమాసానికి పరవత్ లింగం భౌతిక లింగం భవతి భవతి అనే క్రియాపదం అధ్యయనం చేసుకున్నాం. అర్థం అంతా సూత్రంలోనే ఉంది. ద్వంద్వ తత్పురుషయో పరవత్ లింగం భవతి అంటే పక్కన ఉన్న లింగానికి సమానం అయిపోతుంది. పరవత్ పక్కన పరస్య ఇవ పరవత్ అని చెప్పి పైన విగ్రహవాక్యం చెప్పిన కదా, విత్పత్తి చెప్పుకున్నాం కదా, అది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అస్తు. ఇక్కడ చూడండి ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. కుక్కుటశ్చ మయూరీచ, కుక్కుట మయూరియౌ పరవల్లింగం అంటే ఇప్పుడు కుక్కుటశ్చ పుల్లింగము, మయూరి శబ్దం ఏంటి స్త్రీలింగము, కాబట్టి పక్కన పరవల్లింగం అని చెప్తాం. ఇదేంటి ఏ సమాసము? ద్వంద్వ సమాసం కదా. కుక్కుటశ్చ మరియు మయూరీచ అలా ద్వంద్వ సమాసం చేసినప్పుడు మనము అక్కడ ఏమవుతుంది? ఖచ్చితంగా పరవల్లింగం భవతి, పక్కన లింగం అవుతుందో దాని ప్రకారంగా తీసుకోవాలి. పక్కన శబ్దాన్ని బట్టి మనం ఆ సమస్త పదం తీసుకోవాలి. అందుకే కుక్కుటశ్చ మయూరీచ కుక్కుట మయూరియౌ, కుక్కుట మయూరియౌ, కుక్కుటశ్చ మయూరీచ కుక్కుట మయూరియౌ. ఇమే द्वंद्व तथा तत्पुरुष समास का पद के समान अंटे उत्तर पद का लिंग होता है. समास में जब प्रत्येक पद समास में जब ప్రత్యేక అంటే సమాసంలో ప్రత్యేకమైన పదం భిన్న భిన్న లింగాల్లో ఉందనుకోండి, అందులో ఏ లింగం ముందు ఉండాలి? ఇప్పుడు పూర్వపదంలో పుల్లింగం ఉంది, ఉత్తర పదంలో స్త్రీలింగం ఉంది, అప్పుడు ఏ లింగం పెట్టుకోవాలి? అంటే ఏ లింగం వస్తుంది ముందు? పుల్లింగం వస్తుందా లేదా స్త్రీలింగం వస్తుందా అంటే పూర్వపదం నుండి లింగం పెట్టుకోవాలన్నా ఉత్తర పదం నుండి లింగం పెట్టుకోవాలి, ఆ సందేహం వస్తుంది అన్నమాట. అంటే సమాసం ఎప్పుడు చేసినా అక్కడ భిన్న ఇప్పుడు సమాన విభక్తులు సమస్య లేదన్నమాట. సమాసం ఎప్పుడైతే ప్రత్యేక పదంలో భిన్న భిన్న లింగాలు ఉన్నప్పుడు అందులో ఏ లింగం ఉండాలి అన్నప్పుడు దానికి ఇక్కడ విధానం చెప్పుకున్నామాట. ద్వంద్వ సమాసంలో అయితే అన్ని పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఏంటి? ద్వంద్వ సమాసంలో పూర్వపదానికి ప్రాధాన్యత ఉంటుంది, ఉత్తర పదానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. అప్పుడు దోణానికి ప్రాధాన్యత ఉన్నప్పుడు ఏ పదం పెట్టుకోవాలి, ఏ లింగం పెట్టుకోవాలి సందేహం వస్తుంది కదా. అందుకే ద్వంద్వ సమాసంలో అన్ని పదాలకు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అని ఏ లింగం అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఏ లింగమైనా ముందు పెట్టుకోవచ్చు. కానీ అక్కడ ఒక నియమం చెప్పామన్నమాట. అందువల్లనే పరవత్ లింగి హో అంటే పక్కన లింగం అయితే ఉందో అదే కావాలి అని చెప్పి ఇస్తుంది చెప్పి. అంటే అలాగే తత్పురుష సమాసంతో తత్పురుష సమాసంలో ఏముంది? తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది, ద్వంద్వ సమాసంలో రెండు పద ప్రాధాన్యత ఉంటుంది, దాని సమస్య లేదు. ఆ రెండు పద ప్రాధాన్యత ఉంది కాబట్టి ఏ లింగం పెట్టుకో సందేహం వస్తుంది అన్నమాట.
అందుకే అప్పుడు ఒక నియమం చెప్పబడింది, పరవత్ లింగమూర్తి, పక్కన ఏదైతే లింగం ఉందో ఆ లింగం పెట్టుకోండి అని చెప్పుకున్నాం. అలాగే తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఏంటి? అవ్యభావ సమాసంలో పొద పదానికి ప్రాధాన్యత ఉంటుంది, ద్వంద్వ సమాసంలో రెండు పదానికి ప్రాధాన్యత ఉంటుంది, తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది, బహుళీ సమాసంలో అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది చెప్పి సమాస ప్రకారం చెప్పుకున్నాం. ఇక్కడేంటి? తత్పురుష సమాసం లేదానికి ప్రాధాన్యత ఉంటుంది, ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది అన్నమాట. అందుకే ఈ సూత్రం చెప్తుంది ఇక్కడ ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి, సో పర్వత లింగ సిద్ధిత అంటే ఉత్తర పద ప్రాధాన్యత పదవ అంటే పక్కన లింగం ఏదైతే ఉందో తత్పురుష సమాసంలో సహజంగానే మనకు ఉత్తర పదం ప్రాధాన్యత ఉంటుంది, అదే తీసుకుంటామట. అంటే పక్కనే ఉంది, పర్వలింగం ఉంది, అది సిద్ధం అయినప్పటికీ మళ్ళీ ఎందుకు చెప్పబడింది అంటే పర్వత లింగ సిద్ధిత పునః ఏకదేశీ తత్పురుష సమాస్ కే లియే యహ పర్వత లింగ కా హై. అంటే ఎక్కడైతే ఏకదేశ సమాసం ఉంటుందో, ఏకదేశ సమాసం ఎక్కడైతే ఉంటుందో దానికోసం ఇక్కడ తత్పురుష సమాసంలో అని చెప్పి మళ్ళీ తీసుకోబడింది. ఏకదేశ తత్పురుష समास के लिए यहाँ पर्वत लिंग कहा है क्योंकि वह उत्तर पद प्रधान नहीं होता. ఏకదేశ తత్పురుష సమాసంలో అక్కడ ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉండేమాట. ఏకదేశీ తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉండదు అన్నమాట అక్కడ. అందుకోసం ఇక్కడ ఈ సూత్రంలో తత్పురుష శబ్దము తీసుకోబడింది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. ఓకేనా? సో ఈ రకంగా అదేవిధంగా ఉదాహరించారు. కుక్కుటశ్చ మయూరీచ కుక్కుట మయూరియౌ. ఈమె ఇది ఉండేటివి రెండు మయూరియౌ అంటే ఈమె అంటున్నాం, అందుకే దివసం చెప్పినట్లు ఉత్తర పదం ఏంటి ఇక్కడ? మయూరి శబ్దం కదా, అందుకే సమస్త పదంలో కుక్కుట మయూరియౌ అని చెప్పుకున్న తర్వాత ఈమె ఈ రెండు మయూరి కుక్కుటౌ అయిపోయింది అన్నమాట. ఏంటి? మయూరి కుక్కుటౌ, మయూరి శబ్దం ముందుకు వచ్చేసి కుక్కుటౌ. ఉత్తర పదంలో ఉంది పుల్లింగ శబ్దంగా ద్వివచనం మయూరి కుక్కుటౌ ఇమౌ. ఈ రెండు అండ్ నెమలి కోడి కుక్కుటి అంటే ఈ రెండు ముదుగా అంటే మోది అంటే నెమలి అది కోడి, ఈ రెండు తీసుకోబడ్డామట. మయూరి కుక్కుటౌ అలా తీసుకున్నామట. గుణవృద్ధి వృద్ధి గుణవు, గుణవృద్ధి వృద్ధి గుణవు. ఇక్కడ చూడండి రెండవదా గుణవృద్ధి, దాన్ని తిప్పి రాస్తే వృద్ధి గుణవు. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి వృద్ధి శబ్దం స్త్రీలింగం ఉంది కదా, గుణ వృద్ధి వచ్చిందన్నమాట. అదే పుదంలో వచ్చిందనుకోండి, పరమలింగం తీసామనుకోండి, అది గుణ వృద్ధి గుణవు. గుణ శబ్దం పుల్లింగం కాబట్టి ద్వివచన గుణం వృద్ధి గుణం అయిపోయింది అన్నమాట. ఇవేంటి ఉదాహరణ ఏదైనా ఇచ్చదు? ద్వంద్వ సమాసం గుణశ్చ వృద్ధిశ్చ గుణ వృద్ధి, వృద్ధిశ్చ గుణశ్చ వృద్ధి గుణవు. ఈ రెండు ద్వంద్వ సమాసానికి ఉదాహరణ చూపించారు. ఆ తత్పురుష సమాసానికి అర్ధం పిప్పల్యా, అర్ధ పిప్పలి, అర్ధం పిప్పలి, పిప్పల్యా అర్ధం అంటే పిప్పలి వృక్ష విశేషం యొక్క టహనియ, అంటే కొమ్మ ఏదైతే ఉందో, పిప్పలి యొక్క వృక్షం యొక్క అర్ధం ఏదైతే ఉందో దాన్ని అర్ధ పిప్పలి అంటాం. అర్ధ కోశాతకి, అర్ధ నఖరంజని, అర్ధ నఖరంజని. ఈ రకంగా మనకు ఉదాహరణగా చెప్పబడ్డాయండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉదాహరణ కుక్కుటశ్చ మయూరిచ అనేది ఏంటి? మయూరి శబ్దం అంటే ఉత్తర పదం ఉంది. కుక్కుట శబ్దము మనము కుక్కుటశ్చ మయూరిచ విగ్రహవాక్యంలో చెప్పుకున్నాము. కుక్కుట శబ్దము పుదంలో ఉంది, మయూరి శబ్దం ఉత్తర పదంలో ఉంది. అంటే విగ్రహవాక్యంలో కుక్కుట శబ్దం అనేది పుల్లింగ శబ్దము, మయూరి శబ్దం ఏంటి? స్త్రీలింగ శబ్దం. ఆ మయూరి శబ్దం ఎక్కడ ఉంది? ఉత్తర పదంలో ఉంది. అప్పుడు పర్వత లింగం, మన పర్వత లింగం అని చెప్పాం కాబట్టి మన సూత్రం ప్రకారంగా అక్కడ పక్కన ఏ లింగం అయితే ఉందో అదే రావాలన్నమాట. కాబట్టి పర్వత లింగ హోజేసే స్త్రీలింగ. అలాగే కుక్కుట శబ్దము ఉత్తర పదంలో ఉందా? కుక్కుట శబ్దం ఉత్తర పదం ఎందుకు వచ్చింది? मयूरी पदम जब उत्तर पद है तब पर्वत लिंग होने से అంటే అందుకే రెండు ఉదాహరణలు బంద్ చూపించాను కదా రెండుసార్లు ఇక్కడ. కుక్కుటశ్చ అంటే ఒకసారి
ఒకసారి స్త్రీలింగం ఉత్తర పదంలోను, ఇంకోసారి ఏమో పుల్లింగం ఉత్తర పదంలోను ఇచ్చారు. అదే అది వినిపిస్తుందండి? ఓకే, ఇక్కడ చూడండి. ఓకే అండి. సో ఇక్కడ మన కుక్కుటశ్చ మయూరిచ్చ కుక్కుట మయూరియౌ అని ఇక్కడ విగ్రహం సమస్త పని చెప్పుకున్నామాట. ఈమె ఈ రెండు ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ ఒకసారి పూర్వపని తీసుకొచ్చి మయూరి కుక్కుటౌ అంటే ఒకసారి మయూరి శబ్దం ఉత్తర పదంలో ఉన్న దాని ప్రకారం కుక్కుటి మయూరియౌ అని చెప్పి చెప్పుకున్నాము. అంటే నది నద్యౌ ఎలా వస్తుందో, ఎలా వస్తుంది నది శబ్దానికి? కుమారి కుమారియౌ వస్తుంది కదా. అలాగే ఇక్కడ ఉత్తర పదంలో ఉన్నప్పుడు అంటే స్త్రీలింగం మయూరియౌ అలా వచ్చిందన్నమాట. సమస్త పదం వచ్చింది కుక్కుటశ్చ మయూరిచ్చ. పదవలింగం అయిపోయింది కాబట్టి పక్క ఉండే లింగానికి సమానం అయిపోయింది. అంటే ముందుండే పదం అందుకే కుక్కుట మయూరియౌ అయిపోయింది. ఇది ఒకసారి మనం గౌరీ గౌరియో గౌరీ ఎలాగనో గౌరియౌ, నది శబ్దం ఎలా నద్యౌ. గౌరీ రేప ఉంది కాబట్టి అది సరిపోతుంది. గౌరియౌ అలాగా ద్వివచనంలోకి వచ్చేసింది అన్నమాట. ఓకే, స్త్రీలింగ శబ్దం మయూరియౌ అనేది. ఇది పుల్లింగ ద్వివచనం అనుకోవద్దు, ఇది స్త్రీలింగ ద్వివచనం. అస్తు కుక్కుటశ్చ మయూరిచ్చ కుక్కుట మయూరియౌ. ఇక్కడ పదం కుక్కుటి శబ్దం మయూరి శబ్దం స్త్రీలింగం కాబట్టి దానికి సమానంగా సమస్త పదము స్త్రీలింగంలో పెట్టుకున్నామట. రెండు కాబట్టి స్త్రీలింగంలో ద్వివచనం పెట్టుకున్నాం. అలాగే మయూరి శబ్దాన్ని ముందు పెట్టుకున్నాం అనుకోండి. ఒకేలా మయూరిచ కుక్కుటశ్చ మయూరి కుక్కుట అయిపోయింది. అప్పుడు ఉత్తర పదంలో ఉంది కుక్కుటి శబ్దం ఉంది కాబట్టి విగ్రహవాక్యానుసారంగా మయూరిచ కుక్కుటశ్చ అటు పదవలింగం అవుతుంది. కాబట్టి ఆ పక్కన ఏదైతే లింగం ఉందో సమస్త పదం కూడా ఆ లింగానుసారంగా మనం ఆ విభక్తి పెట్టుకుంటామట. ఆ వచ్చిన ఆ లింగాన్ని పెట్టుకుంటామట. కుక్కుటి శబ్దం పుల్లింగం కాబట్టి మయూరి కుక్కుట్టౌ అలా వచ్చిందన్నమాట. అందుకే సమాసం విగ్రహవాక్యం చేసేటప్పుడు అంతిమంలో ఏ పదం అయితే ఉంటుందో పుల్లింగం అయితే సమస్త పదం పుల్లింగంలోకి మార్చుకుంటాం. అది అంతిమ స్త్రీలింగం ఉంటే స్త్రీలింగంలోకి మార్చుకుంటాం. నపుంసకలింగం అయితే నపుంసకలింగం మార్చుకుంటామట. పదవలింగం ఏ లింగంలో ఉంటే ఆ లింగంలోకి మార్చుకుంటాం. ఓకేనా? అందుకే రెండు ఉదాహరణలు చూపించారు ఇక్కడ. అలాగే గుణశ్చ వృద్ధిశ్చ గుణ వృద్ధి ద్వివచనంలో హరి హరి అంటగా ద్వివచనంలో. అలాగా వృద్ధిశ్చ హరి శబ్దానికి సమానంగా ద్వివచనంలో గుణ వృద్ధి. గుణశ్చ వృద్ధిశ్చ గుణ వృద్ధి అయిపోయింది. అలాగే ఒకసారి వృద్ధి శబ్దం ముందు గుణ శబ్దం పెట్టుకున్న వృద్ధిశ్చ గుణశ్చ వృద్ధి గుణం అలాగా ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే తత్పురుష సమాసంలో అర్ధం పిప్పల్యాహ అర్ధ పిప్పలి సమస్త పదంలో వస్తుంది. అర్ధ పిప్పలి అలా వచ్చిందన్నమాట. అలాగే అర్ధ కోశాతకి అర్ధ నకరంజని ఇలాగా మనకు తత్పురుష సమాసంలో కనిపిస్తున్నాయండి. ఆ స్థితి యొక్క సందేహం ఉందా? ఇక్కడ అర్ధం నపుంసకం ప్రకారంగా సమాసం అయిపోయింది. అర్ధం పిప్పల్యా మనం ముందుకు చెప్పుకున్నాడు. అర్ధం నపుంసకం ప్రకారంగా అర్ధం పిప్పల్యా అర్ధ పిప్పలి అర్ధ కోశాతకి అని చెప్పి మనం ఉదాహరణకు చూసాం. అర్ధ నకరంజని నకరంజని మెహందీ నకరంజని నెయిల్ పెయింట్ మహోదయ నెయిల్ పెయింట్ మహోదయ నకరంజని నెయిల్ పెయింట్. ఓకే, మెహందీ అంటే కదా గోరెంటాకు. ఓకేనా? గోరెంటాకు మెహందీకి ఆధా భాగం అంటే గోరెంటాకి ఆధా భాగం, కోశాతకి ఆధా భాగం, పిప్పలి యొక్క ఆధా కోశాతకి తర్వాత పిప్పలి అంటే ఏమవుతాయి? పిప్పలి అంటే మన పీపల్కి వృక్షం అంటే పీపల్ ఉంటాం కదా మన రావి చెట్టు మహోదయ. రావి చెట్టు దాన్ని పూజ చేస్తుంటది ఎక్కువగా. అది ఎంతో ఔషధ గుణమైందన్నమాట. రావి చెట్టు మహోదయ. కోశాతకి అంటే మహోదయ ఇది వృక్ష విశేషం అండి. కోశాతక వృక్షం ఉంది, వృక్ష విశేషం అంట. అది నాకు తెలుగు రావడం లేదు. ఇది వృక్ష విశేషం. ఓకేనా? ఈ రకంగా
పదవ లింగం చేయడం వలన పక్కన లింగం ఏదైతే ఉందో ఆ లింగానికి సమానంగా ఇక్కడ పక్కన మనకు అర్ధం పిప్పలి శబ్దం ఉంది కదా, అలాగే వచ్చిన అర్ధం పిప్పల్యాహ, పిప్పల్యాహ అర్ధం అర్ధ పిప్పలి, అర్ధం పిప్పల్యాహ అర్ధ పిప్పలి, అర్ధం కోశాతక్యాహ అర్ధ కోశాతకి, అర్ధం నకరంజన్యాహ అర్ధ నకరంజని. ఇలాగా మనకు రూపాలు కనిపిస్తున్నాయండి. అస్తు, ఇందులో యొక్క సందేహం ఉందండి? అర్ధం పిప్పల్యాహ. మహోదయ, ఇది చెప్పండి. ఇక్కడ ఈ కుక్కుటమును మయూరి కలిసినప్పుడు కుక్కుట మయూర్యౌ ఇమే ఇమే ఎందుకు వచ్చింది ఇక్కడ? మళ్ళీ తర్వాత మయూరి కుక్కుటౌ ఇమౌ వచ్చింది. అయం ఇయం ఇమౌ ఇమే, ఇది ఇదం శబ్దానికి సర్వనామ శబ్దం తీసుకున్నాడు. ఇమౌ అదే అది ఎందుకు తీసుకున్నాడు? సర్వనామ శబ్దం విశేషణం, సర్వనామము ఈ కుమారీలు అని చెప్పడం కోసం ఇక్కడ ఏది ఇక్కడ ఏం చెప్పుకున్నాము? ఇక్కడ ఈ పూర్వపద ఉత్తర పదాలలో సర్వనామాలు లేవు కదా. మయూరి అనేది డైరెక్ట్ నామం ఉంది, అలాగే కుక్కుట అనేది డైరెక్ట్ నామం ఉంది. మరి ఇక్కడ సర్వనామానికి అక్కడ దానికి ఇస్తున్నాడు ద్వివచనం. ఉదాహరణ ఇచ్చాడు, విశేషంగా ఉదాహరణ చూపించాడు కదా, మనకి సూత్రార్థం చెప్పడం లేదు అక్కడ. ఉదాహరణ అంటే ఒకటే దాంట్లో ఒకటేమో డైరెక్ట్ గా దాని యొక్క నామం చెప్తున్నాడు, పక్కనేమో సర్వనామం చెప్తున్నాడు. అది దానికి సంబంధించినవి. కుకుటశ్చ కుమారి చ కుకుట కుమార్యౌ ఇమే, ఈ కుకుట కుమారి ఇమే, ఇవి ఈ రెండు. అంటే విశేషణం కూడా విశేషాన్ని బట్టి విశేషణం ఉంటుంది కదా, విశేషణం కూడా ఏమన్నా మళ్ళీ అలా మార్చుకోలేవు అని చెప్పి ముందే చెప్పాడు అక్కడ. అంటే విశేషం కూడా మారిపోతుంది, విశేషాన్ని బట్టి విశేషం ఎప్పుడు మారుతుంది కదా, ఆవిడ స్త్రీలింగం పెట్టుకోవాలి పుల్లింగం పెట్టుకుంటామని చెప్పి ముందే చెప్పాడు. అంటే ముందే ఉదాహరణ చూపించాడు. ఆ సందేహ నివృత్తి కోసం కూడా విశేషాన్ని బట్టి విశేషం మారుతుంది కదా. సమస్త పదం ఏంటి? సమస్త పదంలో స్త్రీలింగం ఉంది, పదవ లింగం ప్రకారంగా మనం సమస్త ద్వివచనం పెట్టుకున్నాం. ఆ ద్వివచనం పెట్టుకున్నప్పుడు ఏ ద్వివచనం స్త్రీలింగం సరిపోతుంది. ఇదం అనే ప్రాతిపదిక తీసుకున్నప్పుడు సరిపోతుంది. ఇదం అనే ప్రాతిపదిక సర్వనామం తీసుకున్నప్పుడు స్త్రీలింగం ఆఖరిలో ఉంటే దానికి ద్వివచనం చెప్తున్నాడు, పుంలింగం ఆఖరిలో ఉత్తర పదంగా ఉంటే దానికి ద్వివచనం చెప్తున్నాడు. అక్కడ సరిపోయింది. కానీ ఇక్కడ ఇవి ఎందుకు సర్వనామాలు వాడాల్సి వచ్చింది? మిగతా ఉదాహరణలో ఎందుకు సర్వనామాలు వాడలేదు? అంటే ప్రయోగాన్ని బట్టి ఇచ్చాడనమాట. మనకి ఇక్కడ వాక్యం ఎందుకు ఇవ్వాలంటే దీనికి సర్వనామ శబ్దానికి సంబంధం లేదనమాట. వాక్య ప్రయోగం విశేషణ రూపాన్ని కూడా చూపించాడు. ఎక్కడ ప్రయోగం ఉంటుంది ఆ ప్రయోగాన్ని బట్టి ఇక్కడ జస్ట్ చూపించాడు మనకు. ఈ అవి తీసేసి కూడా ఉదాహరణలు చెప్పుకోవచ్చు అండి. మనకు ముఖ్యమైన ఉదాహరణలు ఇచ్చారు. మనకు ముఖ్యమైన స్థితి ఏంటి? అదే మనకు కుమారిశ్చ కుక్కుటశ్చ కుమారి కుక్కుట కుమారియో, అదే మనకు ముఖ్యమైన ఉదాహరణ. పక్కన అదే విశేషంగా చెప్పే ఉదాహరణకు అంతర్గతంగా అది కూడా ఎక్స్ట్రా తీసుకోబడింది. అది ఎక్కడ వాక్య ప్రయోగం ఉంటుంది, ఆ వాక్య ప్రయోగం అలాగే ఇచ్చాడు అన్నమాట. అంతే ఉదాహరణలో దానికి సంబంధం లేదు. ఇక్కడ ఈ సందర్భంలో దానికి సంబంధం లేదు, జస్ట్ అక్కడ ఉదాహరణ రూపంలో ఉంది కాబట్టి ఇచ్చాడని చెప్తున్నాను. ఇప్పుడు దీనికి అర్థం ఎలా తీసుకోవాలంటే పుంలింగము స్త్రీలింగము రెండు ద్వంద్వ సమాసం అయినప్పుడు ఉత్తర పదంలో ఏది ఉంటే దానికి సంబంధించినటువంటి ద్వితీయ భక్తి ఇది వస్తుంది, ద్వివచనం వస్తుంది అని అర్థం. అంతే కదండి? దాని ద్వివచనం వస్తుంది. పక్కన ఏ లింగం ఉంటే సమస్త పదం అదే లింగంలోకి మార్చుకోవాలి. అది ఒకటే ఇంపార్టెంట్. అది సూత్రంలో కలిపి అదే. సరే అండి, అలాగే. ధన్యవాదాలు మహోదయ.
అస్తు. సో ఈ రకంగా ఈ సూత్రం చూసాము. నెక్స్ట్ వచ్చేసి పూర్వ వదస్వ వడ్వౌ. పూర్వ వదస్వ వడ్వౌ ఇది రేపు చెప్పుకున్నానండి. అస్తు, రేపు చెప్పుకున్నాను. ఓకే, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఓకే, నాకు తెలిసి ఇవన్నీ స్పష్టంగానే ఉన్నాయి మనకు. వాటి ఎక్కడ ఏ సందర్భంలో ఏవి వస్తున్నాయని గుర్తుపెట్టుకో. చూడండి, మనకు దీంట్లో సూత్రం అందుకే అష్టాధ్యాయి ఒక మాత ఈ విధంగా ఎల్లప్పుడూ తన సంతానం ఈ విధంగా ఎల్లప్పుడు రక్షిస్తూ ఉంటుందో, ఎందుకంటే అష్టాధ్యాయి బాగా కంఠస్థం ఉందనుకోండి, సూత్రంలో అర్థం ఉంటుంది, ఉదాహరణ కూడా అక్కడే ఉంటాయి. వెనక దానికి ఎక్కడ ఏ సందర్భంలో ప్రయోగం వచ్చింది సాహిత్య చేయడం మనకి జడ్జితి వెంటనే గుర్తుకు వచ్చేస్తామంట. అందుకే సూత్రాలు మనకు చాలా ఇంపార్టెంట్. అందుకే పరంపర అలా ఉండేది, మన సూత్రాలు కంటెక్ట్ చేసుకోవాలి. ఓకే, కాబట్టి అట్లా మీరు కూడా దీన్ని వల్లి వేసుకుంటూ ఉండండి సూత్రాలు రోజు. మీకు ఎక్కడ మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. ఆన్లైన్ అంటున్నా, ఒక చాలాసార్లు లక్ష్మి గారు మీకు పంపించారు, నేను కూడా పంపించాను. అది మనకు వీడియోలు ఉంటాయి. పొద్దున్నే సుప్రభాతం పెట్టుకున్నట్టుగా, హనుమాన్ చాలీసా పెట్టినట్టుగా మనకి ఏమో పెట్టుకుంటూ ఉంటాం కదా, సంగీతం పెట్టుకున్నట్టుగా. ఆ సంగీతంలో అష్టాధ్యాయ సంగీతం పెట్టేసామంటే రోజు వింటుంటే కూడా మనకు పారాయణం అయిపోతుంది అన్నమాట. దాని ఫాలో అయినా కూడా మనకు నోట్లో ఆటోమేటిక్ కంఠస్థం విశేషంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీద అందరికి అవగాహన అవుతుంది, అర్థం అవుతుంది. ఇంకా 3వ అధ్యాయం ఎదుగుతే అయిపోయిన తర్వాత అది ఖచ్చితంగా చాలా మటుకు చాలా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అక్కడ. ఎందుకంటే ధాతులతో వచ్చే ప్రత్యయాలు, విజయ ప్రత్యయాలు అన్ని ప్రకారం అయిపోతుంది కాబట్టి ఒక పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. ఓ ఆ అష్టాధ్యాయ చదివింది ఇంకా అర్థం కాని వాళ్ళకు పూర్తి క్లారిటీ వచ్చేసింది. అర్థమైన వాళ్ళకి ఇంకా కొంచెం లోతుగా వెళ్ళడానికి ఇంకా వాళ్ళకి ఇంకా ఉత్సాహం కలుగుతుంది అన్నమాట. కాబట్టి అష్టాధ్యాయాన్ని మీరు రోజు ఏ రోజు పాఠం తక్కువనే కాబట్టి కనీసం 10 సార్లు చదివేసేయండి. చదువుతూ ఉంటేనా మనకు కనీసం సూత్రం చూడండి, ఇది పలానా సూత్రం, అష్టాధ్యాయ సూత్రం కనీసం గుర్తుకు రావాలి. చూసి చెప్పగానే మనకి ఎక్కడ విన్నా చూసినా ఇది పలానా సూత్రం అని చెప్పి కనీసం చూడగానే జడితి మనం చెప్పే విధంగా ఉండాలి, స్మరణ వచ్చే విధంగా ఉండాలి, మన కంఠస్థం లేకపోయినా ఉండాలి. కానీ ఆ స్థితి అయితే మనం సంపాదించుకోవాలి. కాబట్టి సూత్రం చూడగానే చదివే విధంగా మీరు ఆ రకంగా అభ్యాసం చేయండి, ప్రాక్టీస్ చేయండి కాలాంతరంలో. ఎందుకంటే మన సంస్కారం మన దగ్గరే ఉంటాయి, కంటెస్ట్ చేసుకుని ఎక్కడికి పోవు. అది మన సూక్ష్మ శరీరంలో, సూక్ష్మ మనసులో, సూక్ష్మ బుద్ధిలో ఉంటాయి కాబట్టి అది మనకు చాలా సహాయపడతాయండి. వస్తు ఓకే అండి. నెక్స్ట్ ప్రకరణం, ఇంకా దీనికి సంబంధించిన సూత్రాలు ఉన్నాయి, అవి చెప్పుకొని కొత్త ప్రకరణం స్టార్ట్ చేసుకున్నాము. వస్తు మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.